ఒక ఆవిడ నర్సు, ఆవిడ ఓకే హాస్పిటల్లో ఎంత వర్క్ ఉంటుందంటే ఆవిడకి, దీక్ష తీసుకున్న ఆవిడ లాస్ట్ ఇయర్ మా దగ్గర రాత్రి 11:30, 12ంటికి వచ్చి అప్పుడు పూజ చేసుకునేది. అంటే ఆవిడ డెడికేషన్, అది చేసుకోవాలి అనే ఇది. పైగా ఆవిడ ఉన్న వ్యవస్థకి అందరినీ ముట్టుకోవాలి. ఖచ్చితంగా 11ంటికి తలస్నానం ఆచరించి చేసుకునేది. చూడండి అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా అది చెయ్యాలి అనే ఆ తపన, నిబద్ధత, ఇవి చాలా ముఖ్యం. లేదు మగపిల్లలు చేసుకుంటున్నారు, అవకాశం లేదు, మేము వండుకోలేము, ఏం చేస్తారు అప్పుడు? 2 ఇడ్లీ తినండి. చట్నీల్లో వెల్లుల్లిపాయలు వేస్తున్నారు కాబట్టి ఇడ్లీ, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేని చట్నీ, ఇది అక్కడ చూస్ చేసుకుని అట్లా తినండి. ఒక పండు తినండి, లేదా అన్నిటికీ పెరుగన్నం తినేయండి. ఇంకా గొడవ లేదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఆ తినే ముందు మాత్రం శ్రీమాత్రే నమః, అమ్మ నాకు వండుకునే వెసులుబాటు లేదు, నేను ఇంట్లో నీకు నివేదన చేయలేను, ఒక్క నమస్కారం తినే ముందు, ఈ ఆహారం నీకు నివేదించి నేను తీసుకుంటున్నాను, శ్రీమాత్రే నమః ఒక్క నమస్కారం చేసుకుని పూజించండి. అందులో ఎటువంటి దోషాలు లేకుండా ప్రసాదం అవుతుంది. నేను ఇలాంటి చిన్న చిన్న చాలా ఉన్నాయండి. అంతే తప్ప కడుపు మార్చేసుకుని కింద పడిపోయి ఇక 9 రోజులు అయిపోయేసాక మొన్న నేను చూశానయ్యా, ఈ ఉపవాసాలు చేసి ఏదో నిష్టగా చేసి పూజ చేసుకుని గంటగా అమ్మాయి ప్రాణం వదిలేస్తుంది. అలాంటి వెర్రిపోకడలకు పోకండి. ఇది శరీరం పూజలు చాలా ప్రమాదం. ఇప్పుడు చాలా ప్రమాదంగా చేస్తున్నారు. 2 రోజులు 3 రోజులు ఉపవాసానికి అర్థం తెలిస్తే ఉపవాసానికి అర్థం కడుపు మార్చుకోవడం కాదు. ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. దేహం ఉంటేనే, నీ దేహమే నీకు ఆలయం, శరీరం ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలవు, లేకపోతే ఏం చేస్తావు? నీరసం వచ్చి పడుకోవాలి. అందుకని దేహం పడిపోయేంత ఉపవాసాలు ఎప్పుడూ చేయకూడదు. పూజ కూడా చక్కగా పొద్దున్నే గ్లాస్ పాలు తాగండి, అరటిపండు తినండి, రాగి జావ తాగండి, మరి మంత్రాలు చదవాలిగా. ఇవన్నీ తింటే కూడా మంచి ఎనర్జీ ఫుడ్ అది కదా. అందుకని ఇలాంటివి చక్కగా పాటిస్తూ శాంతంగా సాత్వికంగా పూజ చేసుకుంటూ అసత్య దోషాలు లేకుండా పూజ చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కండి.